సో జాబ్ సీకర్స్ అందరూ కూడా కాల్స్ వస్తే చాలు నేను జాబ్ తెచ్చుకోగలను అనే చాలామంది కాన్ఫిడెంట్తో ఉన్నారు. బట్ వాళ్ళకి కాల్ షెడ్యూల్ కావడం చాలా కష్టమైపోయింది ఈ మధ్య కాలంలో. చాలామంది చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. జనవరి మంత్లో ఎక్కువగా ఉండొచ్చు అండ్ ఫిబ్రవరి మంత్లో ఎక్కువగా ఉండొచ్చు కాల్స్ అని అనుకున్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్ని కాల్స్ అయితే ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్లో అయితే మరీ డౌన్లో ఉంది. ఓకే, సో అంత ఎక్స్పెక్ట్ చేసినంత కాల్స్ అయితే లేవు. బట్ కొంతమందికి అయితే కొన్ని టెక్నాలజీస్ మీద అయితే అవి ఉంటూనే ఉంటున్నాయండి. లైక్ డేటా ఇంజనీర్ కానీ డెవలపర్ రిలేటెడ్ కానీ వాటికి కొన్ని కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. బట్ ఈవెన్ కొంత సీనియర్ ప్రొఫెషనల్స్ అరౌండ్ 7+ 8+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా మాకు కాల్స్ రావట్లేదని చెప్తున్నారు. సో అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెఫినెట్గా కాల్స్ వస్తాయి. 7+, 8+ ఉన్న వాళ్ళకి కాల్స్ రాకుండా ఏముండవు, 100% వస్తాయి. మీరు మీ ప్రొఫైల్ని ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అప్డేట్ చేసుకోండి. మరి ఇప్పుడు కాల్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా, ఏంటి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పగలరా అంటే, మార్చ్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఈ 1 వీక్లో, ఈ ఏప్రిల్ మంత్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది 1 వీక్లో కొంచెం కాల్స్ అయితే వచ్చాయండి. కాల్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే కొంతమంది చెప్తున్నాయండి కాల్స్ వస్తున్నాయి కానీ బట్ వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదు అని చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నారు, ప్యానల్స్ జాయిన్ కావట్లేదు, వాళ్ళు ఏదో టైంపాస్ చేస్తున్నారో తెలియట్లేదు అంటున్నారు. అండ్ ఇంకొంతమంది సినారియోస్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు అసలు ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నారా, అసలు వాళ్ళు క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారో లేదో, ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో, ఒక 5-6 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటర్వ్యూ ఓవర్ అంటున్నారు, మై సైడ్ ఇంటర్వ్యూ ఓవర్ అంటున్నారు. సో ఇలాగా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మన క్యాండిడేట్స్, ఫాలోవర్స్ కానీ అండ్ జాబ్ సీకర్స్ కానీ ఇలాగా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నారండి. బట్ ఒకటి మాత్రం ఏంటంటే మార్చ్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఈ లాస్ట్ వీక్ నుండి మాత్రం కాల్స్ పర్లేదు అనిపించాయి. అందరూ చాలామంది పాజిటివ్గా చెప్తున్నారు. మన దగ్గర ఎన్రోల్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. కొంతమంది మాత్రం ఫ్యూ క్యాండిడేట్స్ నాకు షెడ్యూల్ చేయట్లేదు అని అంటున్నారు. ఇంత ముందులాగా హైరింగ్ ప్రాసెస్ లేదండి. ఎందుకంటే హైరింగ్ ప్రాసెస్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళు కొంత ప్రీ స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. ప్రీ స్క్రీనింగ్ అంటే మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంటారు, అడుగుతుంటారు, మీకు పిఎఫ్ ఉందా, లేకపోతే పాన్ కార్డు, లేకపోతే యూఏఎన్ నెంబర్ ఉందా, ఆర్ మీ ఇలా కొంత డాక్యుమెంట్స్ అడిగి వాళ్ళు కొన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని క్యాండిడేట్ జెన్యునా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేదా అని తెలుసుకొని వాళ్ళు షెడ్యూల్ చేయాలా లేదని డిసైడ్ చేస్తున్నారు. మీరు చెప్పే కంపెనీ నేము ఆర్ పేరోల్ కంపెనీ నేమ్ ఏదైతే మీరు నేమ్ చెప్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ మీరు ఇన్ కేసు మీరు పాన్ కార్డ్ కానీ ఆర్ ఏదైనా ఆధార్ కార్డ్ కానీ ఆర్ ఏదైనా మీ డీటెయిల్స్ కానీ వాళ్ళకి పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కూడా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయాలని డిసైడ్ చేస్తున్నారు. బట్ ఇంకొంతమంది కూడా ఉన్నారండి, మంచిగా ఇంటర్వ్యూ అన్నీ అయిపోతున్నాయి బట్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం లేదని కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఇంకొంతమంది అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యి ఆన్ బోర్డింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యి కూడా. ఇలాగా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నారండి ఈ రీసెంట్గా అయితే మాత్రం. కాల్స్ అయితే పర్లేదు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు చాలామంది. సో మీకు కూడా కాల్స్ వస్తున్నాయా రాలేదా, లేకపోతే కాల్స్ వచ్చి కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ కావట్లేదు లేదా, అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం లేదా, ఇలాగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో మన ఫాలోవర్స్కి అండ్ వ్యూవర్స్కి ఎవరైతే వాచ్ చేస్తుంటారో వాళ్ళకి కొంత అండర్స్టాండ్ అవుతుంటుంది ఏం జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీలో అనేది. ఓకే, సో ఇదండి ఇన్ఫర్మేషను. కాల్స్ అయితే పర్లేదు, సో ప్రిపేర్ అవ్వండి గట్టిగా అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి అండ్ అప్లై చేసుకోండి. రిజెక్షన్ అనేది కామన్, చాలామంది రిజెక్ట్ అయ్యారని చాలా హోప్స్ లాస్ అయ్యి ఏదో డల్గా కూర్చుంటారు. ఆ రిజెక్షన్ అనేది ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో అది చాలా కామన్ అయిపోయింది. సో మీరేంటంటే ఆ రిజెక్షన్ నుంచి, ఆ ఫెయిల్యూర్ నుండి కొంత న్యూగా సబ్జెక్ట్ నేర్చుకోవడం అండ్ మళ్ళీ అటెండ్ అవ్వటం అండ్ జాబ్ తెచ్చుకోవడం, అదే మనం చేయాల్సింది. ఓకే, సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.